హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ చూద్దాం. ఏంటి అంటే ఆర్గనైజేషన్ బిహేవియర్ ఒక మన మన కంపెనీలో పీపుల్ బిహేవియర్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అనేది చూద్దాం. సో మెయిన్లీ పీపుల్, స్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. అవునా, మెయిన్గా ఈ ఫోర్ అయితే మన ఆర్గనైజేషన్ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పీపుల్, మన వాళ్ళ టీమ్ స్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ, మనం యూజ్ చేసే టెక్నాలజీ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నథింగ్ బట్ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. సో చూద్దాం సంథింగ్. పీపుల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. మన ఆర్గనైజేషన్లో ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు ఫ్రెండ్స్. పీపుల్ ఒకళ్ళ స్టేటస్ వేరే ఉంటుంది. కొందరు అంటే ఇప్పుడు చూద్దాం, ఇన్ దేర్ క్యారెక్టర్, పర్సనాలిటీ, స్కిల్, బ్యాక్గ్రౌండ్, ఇంటెలిజెన్స్ ఎక్సెట్రా. వాళ్ళ స్కిల్స్ వేరే ఉంటాయి, వాళ్ళ క్యారెక్టర్ వేరే ఉంటుంది, వాళ్ళ పర్సనాలిటీ వేరే ఉంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. అంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రిచ్, పూర్, మిడిల్ క్లాస్ ఇలా ఉంటారు. అండ్ ఇంటెలిజెన్స్ వేరే ఉంటుంది. సో వీళ్ళతోటి పీపుల్ చాలా ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళతో మేనేజర్స్ ఎలా డీల్ చేయాలి? అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలన్నమాట. మేనేజర్స్ హ్యాస్ టు ట్రీట్ ద ఎంప్లాయీస్ ఈక్వల్లీ. సో ఇది అనమాట, మేనేజర్స్ పీపుల్తో చాలా గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి. అవునా, ఇవన్నీ ఉన్నప్పుడే ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది బాగుంటుంది. సో ఏదైనా తేడా వచ్చిందంటే మళ్ళీ పీపుల్ వాళ్ళ దాంట్లో వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ మొదలైతే సరిగ్గా పర్ఫామ్ చేయకపోవచ్చు అనమాట. సో ఇట్ మస్ట్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ సుపీరియర్ అండ్ సబార్డినేట్ ఇలా. నెక్స్ట్ ఏంటి? స్ట్రక్చర్. అది స్ట్రక్చర్ పైన కూడా బేస్ అయి ఉంటుంది ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది. ఇట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ ఎమంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ. అవునా, స్ట్రక్చర్ అంటే ఏంటి? ఒక సుపీరియర్ సబార్డినేట్ కింద రిలేషన్షిప్ అంటే ఎవరెవరి చేతి కింద పనిచేయాలి, ఎవరెవరికి ఆర్డర్స్ ఇవ్వాలి, ఎవరెవరు టాస్క్ కంప్లీట్ చేసి అంటే టాస్క్ కంప్లీట్ చేసి ఎవరికి అప్పచెప్పాలి. ఈ స్ట్రక్చర్ దాన్ని బేస్ చేసుకొని కూడా ఆర్గనైజేషన్ బిహేవియర్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు స్ట్రక్చర్ బాగుందనుకో రిజల్ట్స్ బాగా వస్తాయి, వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు, వర్కర్స్ కూడా. సో అలా అనమాట, స్ట్రక్చర్ కూడా మ్యాటర్ చేస్తుంది ఇక్కడ. సమ్ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటే ఈ మెయిన్గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏమేమి ఉంటాయి ఈ స్ట్రక్చర్లో అంటే డిస్ట్రిబ్యూషన్ ఆర్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ నథింగ్ బట్ ఒక మేనేజర్ అంటే వాళ్ళ జూనియర్స్కి అంటే వాళ్ళ సబార్డినేట్స్కి డెలిగేట్ చేయడం అథారిటీ అనమాట. అంటే కొన్ని రైట్స్ అప్పచెప్పడం, అంటే వాళ్ళ వర్కర్స్తో పని చేయించమని చెప్పడం, వాళ్ళకి చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పడం, మంచి చేస్తే రివార్డ్స్ ఇవ్వాలని చెప్పడం. ఇవి అనమాట కొన్ని అతనికి ఉన్న అథారిటీని, అతనికి ఉన్న హక్కుని తన కింది వాళ్ళకి అప్పచెప్పడం అనమాట. కొంచెం అంటే ఆ బేస్డ్ ఆన్ ద పర్సన్ అనమాట అది. సో నెక్స్ట్ డివిజన్ ఆఫ్ లేబర్. డివిజన్ ఆఫ్ లేబర్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డివైడెడ్ అండ్ యాక్టివిటీస్ ఆర్ డివైడెడ్ అప్ అండ్ అసైన్ టు డిఫరెంట్ మెంబర్స్. సో రెస్పాన్సిబిలిటీస్ని డివైడ్ చేయడం. డివిజన్ ఆఫ్ లేబర్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ, లేబర్ని డివైడ్ చేయాలి. ఒక పలానా గ్రూప్కి పలానా టాస్క్ ఇచ్చి వాళ్ళకి ఆ యాక్టివిటీస్ని కంప్లీట్ చేయమని చెప్పడం. అండ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా డివైడ్ చేయడం అనమాట. యాక్టివిటీస్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పడం ఇలా అనమాట. నెక్స్ట్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. అంటే స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఏంటి? నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ అండర్ ఏ మేనేజర్. అన్న ఒక మేనేజర్ కింద ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో ఆ స్ట్రక్చర్ని మనం స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటాం అనమాట. అండ్ ఇది దేనిపైన బేస్ అయి ఉంటుంది? స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఆ హ్యాండిల్ చేసే కెపాసిటీ, మేనేజర్ కెపాసిటీ పైన బేస్ అయి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అతని చేతి కింద వర్కర్స్ కెపాసిటీ పైన కూడా బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు వర్కర్స్ కెపాసిటీ బాగాలేదనుకోండి, కొంచెం తక్కువ వర్కర్స్ని ఒక మేనేజర్ చెప్తే అతను హ్యాండిల్ చేసుకోగలడు. లేకపోతే మేనేజర్ కెపాసిటీ బాగాలేదనుకోండి, బాగుంటే చాలామందిని హ్యాండిల్ చేయగలుగుతారు అట్లా అనమాట. బాగాలేకపోతే కొందరిని హ్యాండిల్ చేయగలుగుతారు. నెక్స్ట్ సెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ నథింగ్ బట్ ఇట్ రిఫర్స్ టు ద కన్సంట్రేషన్ ఆఫ్ అథారిటీ టు మేక్ డిసిజన్. అంటే డిసిజన్ తీసుకునే పవర్ అంటే కొందరికి మాత్రమే ఉంటుంది అనమాట సెంట్రలైజేషన్ ఆ స్ట్రక్చర్లో. సో ఆ డిసిజన్ తీసుకోవడం వల్ల కూడా ఆ సెంట్రలైజేషన్ ఎంత మట్టుకు ఉంది, అందులో ఎంత ఎలా ఉంది అని దాన్ని బేస్ చేసుకొని కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతుంది అనమాట మన ఆర్గనైజేషన్ బిహేవియర్. సో ఇది ఫ్రెండ్స్.
నెక్స్ట్ టెక్నాలజీ కూడా మనకు ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతుంది మన ఆర్గనైజేషన్లో. అంటే పీపుల్ బాగా పర్ఫామ్ చేయాలంటే టెక్నాలజీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి టెక్నాలజీ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇన్ బిజినెస్. అవునా? సో మనం బిజినెస్లో సైంటిఫిక్ నాలెడ్జ్ని యూజ్ చేయడం, నథింగ్ బట్ మెషినరీస్. దీస్ టెక్నాలజీ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్ అండ్ మేక్స్ ఈజియర్ ఫర్ ద ఎంప్లాయీస్. సో డైరెక్ట్ ఏం చేస్తాయి ఇవి మిషన్స్, రా మెటీరియల్ని డైరెక్ట్ ఫైనల్ ప్రొడక్ట్స్ లాగా కూడా కన్వర్ట్ చేస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే వర్కర్స్కి వర్క్ తగ్గుతుంది, కాబట్టి వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు అనమాట. అంటే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు, ఇంకా వేరే ప్రొడక్టివిటీ పెంచడానికి చేస్తారనమాట. సో ఇదనమాట, టెక్నాలజీ కూడా మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి బేసిక్గా 2 ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. నథింగ్ బట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఆల్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఫర్మ్. అంటే ఫ్యాక్టర్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రభావం, అంటే ఆ ఫ్యాక్టర్స్ ఆర్గనైజేషన్ మీద ప్రభావం చూపెట్టి అన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట. అది ఎంప్లాయీస్ మొరాలి అంటే ఎంప్లాయీస్ కాన్ఫిడెన్స్, ఎంప్లాయీస్ ఎంతూజియాజం. సో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మన ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతుంది అనమాట. ఎంప్లాయీస్ చాలా ఎంతూజియాస్టిక్గా పనిచేసారు అనుకో, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, రిజల్ట్స్ బాగుంటాయి అనమాట. అండ్ ఫైనాన్షియల్ చేంజెస్, మన కంపెనీ ఫైనాన్షియల్ చేంజెస్, ఫైనాన్స్ మన లాస్ట్ ఇయర్ కంటే ఈసారి మన ఫైనాన్షియల్ పొజిషన్ బాగుందనుకోండి, సో కోర్స్ మన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఎంప్లాయీస్కి శాలరీస్ బాగా ఇవ్వగలుగుతాం, రా మెటీరియల్ ఎక్కువ పర్చేస్ చేయగలుగుతాం, ప్రొడక్టివిటీ ఎక్కువ చేయగలుగుతాం, సో పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది అనమాట. సో ఇంటర్నల్ ఇవన్నీ మన కంపెనీ హ్యాండ్ ఓవర్లు ఉండేవి. నెక్స్ట్ ఏంటి? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే మన కంపెనీ హ్యాండ్ ఓవర్లు లేనటువంటివి అండ్ ఇండైరెక్ట్గా అవి మన కంపెనీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. అవర్ కంపెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ లైక్ చేంజ్ ఇన్ ఎకానమీ. ఇప్పుడు మన కంట్రీ ఎకానమీ చేంజ్ అయిందనుకో ఫ్రెండ్స్, మన కంపెనీ కూడా, మన ఆర్గనైజేషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతుంది అది. సో మన సేల్స్ అనేవి తగ్గిపోవచ్చు. సేల్స్ తగ్గిపోయినాయంటే ఇండైరెక్ట్గా లాసెస్, అంటే ప్రాఫిట్స్ రావాలనుకో ఎంప్లాయీస్ మనం సాటిస్ఫై చేయలేము మంచి శాలరీస్ ఇస్తూ. వాళ్ళు కూడా వర్కింగ్ కండిషన్స్ అనేవి దెబ్బతింటాయి, వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోవచ్చు. ఇలా అనమాట ఇండైరెక్ట్గా మన కంపెనీ పైన ఎఫెక్ట్ పడడం, లైక్ చేంజెస్ ఇన్ ఎకానమీ, పొలిటికల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఇవి అనమాట. సో ఫ్రెండ్స్, this is all about factors influencing organization behavior. If you like the video, just hit the like button and subscribe to my channel for more on these organization behavior topics as well as management related. Thank you.